విఠల్ గారు నిజంగానే సార్ అన్నట్టుగా అంత టైము ఎందుకు అంత ఫాస్ట్గా చేయాల్సినంత అవసరం ఏమొచ్చిందంటే దాని వెనకాల ఏమైనా కారణాలు ఉన్నాయంటే మీరేం చెప్తారు? వాస్తవానికి సార్ చాలా వివరాలు కూలంకుషంగా, అంటే సార్ అయినా నేనైనా ఇక్కడికి వచ్చింది ప్రభుత్వాన్ని బ్లేమ్ చేయడానికో కాదు, అవును. కాదు, ఈ సమస్య పరిష్కారం చేయడానికి మేము కృషి చేస్తున్నాం. అవును. మేము రాజకీయ పార్టీలాగా బురద జల్లట్లే లేకపోతే అమ్ముకున్నారని చెప్పట్లే. ఏమంటున్నామంటే అసలు గ్రూప్ 1 విషయంలో కొంత బ్యాక్గ్రౌండ్ లోకి వెళ్తే 13 సంవత్సరాల తర్వాత వచ్చిన నోటిఫికేషన్, అవును. తెలంగాణ రాష్ట్రం అంటేనే మా ఉద్యోగాలు మాకు కావాలని. ఆ రోజు 369 మంది పిల్లలు చనిపోయారు, మొన్న 1200 మంది చనిపోయారు జరిగింది. మా ఉద్యోగాలు మాకు కావాలని జరిగిన రాష్ట్రంలో 11 సంవత్సరాల తర్వాత వచ్చిన ఎగ్జామ్ లో 2022లో ప్రిలిమ్స్ పరీక్ష లీక్ అయింది. 2023లో బయోమెట్రిక్ వల్ల ఎగ్జామ్ క్యాన్సిల్ అయింది. ఇప్పుడు జరిగిన దానిలో ప్రిలిమ్స్ లో వికీపీడియా గూగుల్లోంచి ప్రశ్నలు ఇచ్చారు. స్టాండర్డ్ ఏది అంటే వికీపీడియా గూగుల్ అనేది ప్రామాణికమా, తెలుగు అకాడమీ ప్రామాణికమా? ప్రిలిమ్స్ అప్పుడు కూడా అది ప్రిలిమ్స్ ఎగ్జామ్ లో కూడా తెలంగాణ చంద్రబాబు నాయుడుకి సంబంధించిన ప్రశ్నలు, సమైక్యాంధ్ర ఉద్యమం, తెలంగాణకు సంబంధించిన రిలవెంట్ అడగలే ప్రశ్నలు కూడా ప్రిలిమ్స్ లో కూడా చాలా తప్పులు వచ్చినాయి. యూపీఎస్సీ స్టాండర్డ్ తీసుకుంటే ఒక ఎగ్జామ్ కి 2 హాల్ టికెట్లు ఎందుకు? ప్రిలిమ్స్ కి ఒక హాల్ టికెట్ ఎందుకు? మెయిన్స్ కి ఎందుకు? యూపీఎస్సీ స్టాండర్డ్ లో ఒకటే తీసుకోవచ్చు కదా. అదే విధంగా యూపీఎస్సీ ప్రామాణికం తీసుకుంటే మాతృభాషకి రీజనల్ లాంగ్వేజ్ కి ప్రాధాన్యత ఇవ్వాలి. యూపీఎస్సీలో ఒకటి ఇంగ్లీష్ క్వాలిఫైయింగ్ ఉంటుంది, తెలుగు క్వాలిఫైయింగ్ ఉంటుంది. ఆ 2 లాంగ్వేజెస్ క్వాలిఫైయింగ్ అనేది కంపల్సరీ పేపర్. ఇక్కడ కూడా అది ప్రామాణ్యత పాటించలేదు. అదే విధంగా తీసుకుంటే ఎన్నో తప్పులు. ఇప్పుడు ఇవాళ నిరుద్యోగులు అడుగుతున్నారు, నేను సొంతంగా కవితని చెప్పడం కాదు, నిరుద్యోగులు యోయోటీ తరపున ప్రభుత్వాన్ని అడుగుతున్నారు. వాళ్ళు అడుగుతున్న ప్రశ్నలు ఏంటంటే నోటిఫికేషన్ ఎవరి ప్రయోజనాల కోసం రద్దు చేశారు. సెకండ్, జీవో నెంబర్ 55 స్థానంలో జీవో నెంబర్ 29 ఎవరి కోసం తీసుకొచ్చారు. ఈ 29 అంటే ఏంటంటే 100 ఉద్యోగాలు ఉంటే 50 ఉద్యోగాలు ఓపెన్ మెరిట్ లో ఇవ్వాలి, మిగతా 50 ఉద్యోగాలు ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు పాటించాలి. ఉదాహరణకి యూపీఎస్సీ స్టాండర్డ్స్ ప్రకారం తీసుకుంటే టీనా దబీ అనే అమ్మాయి మధ్యప్రదేశ్ క్యాడర్ ఐఏఎస్ సెలెక్ట్ అయింది. ఆ అమ్మాయి ఆల్ ఇండియా టాపర్. ఆ అమ్మాయి ప్రిలిమ్స్ లో 68.25 మార్క్స్ 68.50 మార్క్స్ వచ్చింది. ఆ అమ్మాయి ఎస్సీ కేటగిరీలో ప్రిలిమ్స్ లో కట్ ఆఫ్ 2015 లో 68.25. అంటే ప్రిలిమ్స్ లో ఆ అమ్మాయికి వచ్చిన మార్కులు 68.50 అయితే ఆ ఇయర్ 68.25 అనేది కట్ ఆఫ్. అంటే 0.25 మార్క్స్ తో రిజర్వేషన్ ఉండడం వల్ల ఆ అమ్మాయి ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్ కి గేట్ 1 నుంచి గేట్ 2 వచ్చింది. గేట్ 2 లో ప్రిలిమ్స్ మెయిన్స్ లో ఇంటర్వ్యూలో ఆల్ ఇండియా టాపర్ వచ్చింది. ఒకవేళ ఆ అమ్మాయి జీవో నెంబర్ 29 లాంటిది యూపీఎస్సీ అమలు చేస్తే ప్రిలిమ్స్ లోనే ఎగిరిపోయేది. మేము ఏమంటున్నాం అంటే రాజ్యాంగ స్ఫూర్తి ఏంటంటే రిజర్వేషన్ అనేది రిలాక్సేషన్. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అందరికి కూడా ప్రతి దశలో కూడా రిజర్వేషన్ పాటించాలి. నువ్వు గేట్ 1 దగ్గర ఆపేస్తే గేట్ 2 దగ్గరికి రాలేరు, గేట్ 2 దగ్గర ఆపేస్తే ఇంటర్వ్యూ దాకా రాలేరు. యూపీఎస్సీని ప్రామాణికంగా తీసుకొని నిర్వహించాల్సిన ఏపీ టీఎస్పీఎస్సీ, టీజీపీఎస్సీ ఎవరి ప్రయోజనాల కోసం జీవో నెంబర్ 29 తీసుకొచ్చారు. జీవో నెంబర్ 29 అనేది ఎస్సీ, ఎస్టీ, బీసీల పాలిట గొడ్డలి పెట్టు లాంటిది. మన అది ఫిబ్రవరిలో జీవో రిలీజ్ చేస్తే ఆగస్టు వరకు 6 నెలలు జీవో దాచిపెట్టారు. పిల్లలు ఆర్టీఐ ఇన్ఫర్మేషన్ వేస్తే తప్పనిసరి పరిస్థితిలో ఇచ్చారు. అదే జీవో నెంబర్ 29 ఛాలెంజ్ చేస్తూ హైకోర్టులో, సుప్రీంకోర్టులో పిల్లలు 30 రకాల కేసులు వేసారు. కోర్టు ఎక్కడా కూడా జీవో నెంబర్ 29 రైట్ అని చెప్పాలి, రాంగ్ అని చెప్పాలి. మీరు లేటుగా వచ్చారు కాబట్టి కొట్టేస్తున్నాం అన్నారు. కోర్టులు కూడా ఆలోచించాలి. ఇప్పుడు పిల్లలు ఇంత పై స్థాయిలో 563 గ్రూప్ 1 పోస్టులు 13 సంవత్సరాల తర్వాత మాకు వస్తే అన్యాయం జరుగుతుందని చెప్పినప్పుడు టెక్నికల్ ఇష్యూస్ చూపించి కోర్టులు ఆపేసినాయి. రేపు పొద్దున అది సుప్రీంకోర్టులో ఫైనల్ వర్డిక్ట్ ఏం రాలేదు, ఫుల్ బెంచ్ జడ్జి ఏమి ఇయ్యలే. జీవో నెంబర్ 29 మొత్తం రాజ్యాంగానికి అనుకూలమే. అది ఒకటి. సెకండ్, ఎందుకు ఇంత ట్రాన్స్పరెన్సీ, అకౌంటబిలిటీ ఉండాలి కదా. ప్రిలిమ్స్ లో తెలుగు అకాడమీ ప్రామాణికతను పక్కకు పెట్టి గూగుల్, వికీపీడియా ప్రామాణికత అన్నారు. అది చిన్నపిల్లలు కూడా నవ్వుతారు. ఇలా సిబిఎస్ఈ ఎగ్జామ్ జరిగేటప్పుడు కానీ 10th క్లాస్ ఎగ్జామ్ జరిగేటప్పుడు స్టాండర్డ్ బుక్స్ ఏంటి అనేది చేస్తారు. గూగుల్లో మీ గురించి మీరు రాసుకోవచ్చు, వికీపీడియాలో నా గురించి రాసుకోవచ్చు. రేవంత్ రెడ్డి గారి గురించి ఎవరైనా రాయొచ్చు, ఓపెన్ సోర్స్. అది ప్రామాణికత కాదు. సెకండ్ వచ్చేసి ఇక్కడ ప్రధానంగా 4-5 ఇష్యూస్ తీసుకుంటే 95% స్థానికత రిజర్వేషన్ తీసుకొచ్చారు కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమంలో. 5% అనేది ఓపెన్ మెరిట్. ఆ ఓపెన్ మెరిట్ మొత్తం నాన్ లోకల్ కి ఇస్తున్నారు. అది నాన్ లోకల్ కోసం డెడికేటెడ్ కాదు, ఓపెన్ మెరిట్ ఎవరికైనా. అది మల్టీ జోన్ లో పెట్టి మల్టీ జోన్ లో రిజర్వేషన్ అడగడం అనేది తప్పు. ఇంకొకటి, మెయిన్స్, ప్రిలిమ్స్, మెయిన్స్ ఎగ్జామ్ ఆన్సర్ షీట్ ముందు ఆ ఎంఆర్ షీట్ ఉంటుంది కదా. 10th క్లాస్ లో మీకు హాల్ టికెట్ ఉంటుందా, మీ పేరు ఉంటుందా? రవి గారు మీరు చెప్పండి. హాల్ టికెట్ ఉంటుంది. ఇంటర్మీడియట్ లో హాల్ టికెట్, డిగ్రీలో హాల్ టికెట్, పీజీలో
హాల్ టికెట్. హాల్ టికెట్ నెంబర్ అంటే మీరెవరో, మీ క్యాస్ట్ ఏంటో, మీ పురుషుడా మహిళనా, మీ లింగం అంటే మీ పురుష అక్కర్లేదు, అవును, మీరు ఏ ప్రాంతం వాళ్ళు అక్కర్లేదు, ఎటువంటి వివరాలు చెప్పకుండా హాల్ టికెట్ అనేది కోడ్ డీ కోడ్ అంతే. అలాంటిది గ్రూప్ 1 స్థాయి మెయిన్స్ లో పేర్లు ఎందుకు, నాన్ లోకల్ మల్టీ జోన్ వాళ్ళకి క్యాస్ట్లు ఎందుకు? అంటే మీరు పేపర్ దిద్దడానికి పేరు, క్యాస్ట్, డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ అవసరమా? ఒక హాల్ టికెట్ నెంబర్ ఇస్తే సరిపోతుంది కదా. అక్కడనే చాలా అనుమానాలు ఉన్నాయి. మీరు ఒకవైపు యూపీఎస్సీ స్టాండర్డ్ అని చెప్తూ ఎన్నో తప్పులు చేశారు. వాళ్ళు అడుగుతున్న ప్రశ్నలు ఏంటంటే ఇవి నా సొంత కవిత్వం కాదు, నేను టీజీపీఎస్సీని సమస్య పరిష్కరించడానికి ప్రసన్న హరికృష్ణ గారైనా మేమైనా విద్యార్థులను తొందరగా ఈ ఉద్యమాల బాట కాకుండా ఇమీడియట్ గా టీజీపీఎస్సీ మా ప్రశ్నలకి సమాధానాలు చెప్పాలని టీజీపీఎస్సీ చైర్మన్ గారిని మేము అడుగుతున్నాం. 2024లో గ్రూప్ 1 నోటిఫికేషన్ వచ్చే కంటే ముందే తెలుగు క్వాలిఫైయింగ్ పేపర్ పెట్టమంటే ఎందుకు పెట్టలేదు? ఇవాళ గ్రూప్ 1 స్థాయి అనేది తెలంగాణలో పనిచేసే అభ్యర్థులకి తెలుగు, గ్రామీణ ప్రాంతాల్లో ఆర్డీఓగా డిఎస్పీగా పనిచేయాలంటే తెలుగు భాషలో ప్రావీణ్యత ఉండాలి. అప్లికేషన్ ఫామ్ లో డూ యూ బిలాంగ్ టు తెలంగాణ అనే ప్రశ్న ఎందుకు తొలగించారు? తెలంగాణ స్టేట్ వాడా కాదో తెలవాలి కదా. అంటే నాన్ లోకల్ వాళ్ళకి ఎక్కువ మందికి హెల్ప్ చేయడానిక. అదే విధంగా కొత్త వారికి 60 పోస్టులకి సపరేట్ నోటిఫికేషన్ ఇవ్వకుండా పాత నోటిఫికేషన్ తో కలిపి ఇవ్వడం వల్ల అంతకు ముందు 13 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ రావడం వల్ల కొత్త పిల్లలకు అవకాశం వచ్చింది. 13 సంవత్సరాల క్రితం నోటిఫికేషన్ ఏజ్ బార్ అయిపోతుంది. 60 పోస్టులకి కొత్త నోటిఫికేషన్ ఇవ్వచ్చు, లేకపోతే ఇవ్వచ్చు. దాని వల్ల చాలా మందికి ఏజ్ బార్ అయిపోయింది అంటున్నారు. గ్రూప్ 1 పోస్టులు మల్టీ జోన్ పోస్టులు కాబట్టి నాన్ లోకల్ వాళ్ళకు అప్లికేషన్ దశలోనే ఏ మల్టీ జోన్ కి ఎందుకు అప్లై చేస్తున్నారని అడగలేదు మీరు. తెలంగాణ ఇతరుల కమ్యూనిటీ సర్టిఫికెట్లు అప్లోడ్ చేయడానికి ఎందుకు అవకాశం ఇచ్చారు? ఇప్పుడు నాన్ లోకల్ 5% కింద ఓపెన్ మెరిట్ వచ్చే వాళ్ళకి రిజర్వేషన్ వర్తించారు. మెరిట్ లో తీసుకుంటారు. వాళ్ళు ఎస్సీ కావచ్చు, ఓసీ కావచ్చు, వాళ్ళ రిజర్వేషన్ ఎందుకు తీసుకుంటున్నారు మీరు? కీలో ఎన్నో తప్పులు ఉన్నా కూడా మొండిగా ఎందుకు ముందుకెళ్లారు? కీ విషయంలో తప్పులను డిఫెండ్ చేసుకోవడానికి తెలుగు అకాడమీ పుస్తకాలు ప్రామాణికం కాదని ఎందుకు చెప్పారు? మీరు ఇంతవరకు గ్రూప్ 1 ప్రిలిమ్స్ కట్ ఆఫ్ ఎందుకు చెప్పలేదు? ఎస్సీ కట్ ఆఫ్ ఎంత, ఎస్టీ కట్ ఆఫ్ ఎంత, బీసీ కట్ ఆఫ్ ఎంత? సివిల్ సర్వీస్ లో చెప్తారు కదా. ఇప్పుడు మీకు 95 వచ్చింది, మీకు వచ్చింది, నాకు 65 వచ్చింది, నాకు రాలేదంటే నాకు ఎందుకు రాలేదో నాకు తెలవాలి, సార్కి ఎందుకు వచ్చిందో తెలవాలి. ప్రిలిమ్స్ లో అట్లనే చేసారు. మెయిన్స్ లో కూడా జిఆర్ఎల్ ఇప్పుడు మొత్తం ఒక 563 ఉద్యోగాలకి ఎవరెవరు ఎంతమంది సెలెక్ట్ అయ్యారు, ఎవరెవరు ఎన్ని మార్కులు వచ్చినాయనే తెలవాలి కదా. ట్రాన్స్పరెన్సీ, పారదర్శకత, అకౌంటబిలిటీ, జవాబుదారితనం, ఈ రెండు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నినాదాలు. ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీ. మరి ట్రాన్స్పరెన్సీ లేదు, అకౌంటబిలిటీ లేదు, గోప్యత ఉంది, రహస్యం ఉంది, నిగూఢమైన ప్రశ్నలు ఎన్నో ఉన్నాయి. వీటన్నిటికీ ఆన్సర్స్ చెప్పాల్సిన బాధ్యత టీజీపీఎస్సీ మీద ఉంది. మేము నిరుద్యోగుల తరపున ఏమంటున్నామంటే ఈ ప్రశ్నలకి సమాధానం చెప్పమంటున్నారు. ఒకవేళ మా వాదన తప్పైతే కరెక్ట్ వాదన ఏందో చెప్పండి. నిరుద్యోగులు అడిగే ప్రశ్నలు తప్పైతే విద్యార్థులారా మీరు అవగాహన లోపం ఉంది, ఇగో ఇది మీరు అడిగిన ప్రశ్నకి ఇది ఆన్సర్, ఇగో ఈ ప్రశ్నకి ఇది ఆన్సర్, అట్లా 100 ప్రశ్నలు ఉన్నాయి. నేను టీజీపీఎస్సీ చైర్మన్ గారిని, తెలంగాణ ప్రభుత్వాన్ని యోయోటీవీ తరపున అడుగుతున్నా, మీరు రేపు వెళ్ళండి, మీరు వెళ్ళి టీజీపీఎస్సీ చైర్మన్ సార్ని ఇంటర్వ్యూ చేయండి. సార్ ఇన్ని ప్రశ్నలు అడుగుతున్నారు, విద్యార్థుల యొక్క అనుమానాలు నివృత్తి చేయండి. 30 లక్షల మంది నిరుద్యోగులు, 3 లక్షల మంది గ్రూప్ 1 గా అప్లై చేసుకుంటే 31,000 మంది క్వాలిఫై అయితే 21,000 మంది రాశారు మెయిన్స్. 21,000 మంది వాళ్ళు 5-6 సంవత్సరాలు 10 సంవత్సరాలు కష్టపడి తమ జీవితంలో విలువైన యవ్వనాన్ని, సమయాన్ని, జీవితాన్ని 10 సంవత్సరాలు ప్రిపేర్ అవుతారు, 13 సంవత్సరాలు ప్రిపేర్ అయ్యారు. అలాంటి ఇంత సీరియస్ ఎగ్జామ్ కి వాల్యుయేషన్ లో సార్ చెప్తున్న విషయాలు ప్రపంచం ఎక్కడా కూడా ఇట్లా జరగదు. ఈవెన్ 7th క్లాస్ 6th, ఇప్పుడు మా బాబు సిబిఎస్ఈ చదువుతున్నాడు, 10th క్లాస్ ఎగ్జామ్ కూడా ఎన్నో జాగ్రత్తలు ఉంటాయి. మా బాబు సియూవిటీ అప్లికేషన్ ఫిల్ చేయడానికి 3 రోజులు సిస్టమేటిక్ టైం పడుతుంది. అంటే ప్రతి దశలో కూడా ఒక జాగ్రత్త ఉంటది, క్రాస్ చెక్ ఉంటది, వెరిఫికేషన్ ఉంటది. ఇంకొకటి గ్రూప్ 1 లాంటి హై క్యాడర్ పోస్ట్ లో రీకౌంటింగ్ లాంటి విషయం ఏంటి? రీకౌంటింగ్ అంటే అదేమన్నా పొరపాటు చేస్తే అడావుడిగా దిద్దితే కలెక్టరు, ఆర్డీఓ, డిప్యూటీ కలెక్టరు, డిఎస్పీ లాంటి పోస్ట్ కి రీకౌంటింగ్ పెట్టడం అంటేనే మీరు దిద్దిన ప్రామాణిక, దిద్దిన వాళ్ళ అర్హత. తొందరపాటు. ఈ తొందరపాటు ఎందుకంటే ఎమ్మెల్సీ ఎలక్షన్స్ వస్తున్నాయి. ఎమ్మెల్సీ ఎలక్షన్స్ నోటిఫికేషన్ రాకముందే హడావుడిగా దిద్దేయాలి, మాకు రాజకీయ ప్రయోజనం పొందాలనేది స్పష్టమైన ఆరోపణలు వస్తుంది. సార్ ఆ విషయంలో టెక్నికల్ డేట్స్ తో సహా చెప్పగలరు.